హైదరాబాద్ లో ఆ అబ్బాయిని ఎవరినో ఒళ్ళో పడుకోబెట్టుకుంది కదా మీ చెల్లెలు. ఆ విషయం ఆ నోట ఈ నోట పెళ్లి వాళ్ళకి తెలుసుంటుంది. తాళి కట్టిన పెళ్లి కొడుకునో కడుపును పుట్టిన కన్న కొడుకునో ఒళ్ళో పడుకోబెట్టుకుంటే బాగుంటుంది గాని దారిని పోయేవాడినల్లా ఒళ్ళో పడుకోబెట్టుకుంటాను అంటే ఎవరు ఊరుకుంటారు? అందుకే సంబంధం వద్దనుకుని ఉంటారు. అసలు మన బంగారమే మంచిదైతే ఒకళ్ళని అనుకునే పనే ఉంది. రంగంటే సరే ఆ దేవుడు అలా పుట్టించాడు అనుకుందాం, కానీ బుద్ధి మనకు పుట్టేదే కదా. ఆ బుద్ధి గడ్డి తినకుండా ఉంటే ఇటువంటి పరిస్థితి రాదు కదా. ఈ సంబంధం తప్పిపోతే ఆవిడ గారిని ఎవ్వరు ఏమనరు. ఆవిడ గారిని అలా పెంచినందుకు మిమ్మల్ని అంటారు. కూతుర్ని ఇలా చౌకబారుగా పెంచారు అని మిమ్మల్ని అంటారు. ఏంటి కన్నయ్య ఇది? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? నా రంగు గురించి ఎవరెన్ని మాటలన్నా కూడా నేనేనాడు పట్టించుకోలేదు. పైగా నాది కన్నయ్య రంగు అనుకుని మురిసిపోయాను. కానీ ఇవాళ నా గుణం గురించి మాట్లాడుతున్నారు కన్నయ్య. నేనెలా తట్టుకోవాలి? నువ్వు నీలాప నిందలని ఎలా తప్పించుకుని నీ నిజాయితీని నిరూపించుకున్నావు, అలాగే మేము కూడా మా నిజాయితీని నిరూపించుకునేలా ఆశీర్వదించు కన్నయ్య, ఆశీర్వదించు. ఇంకెప్పుడు మనమిద్దరం కలవద్దని చెప్పడానికి వచ్చాను. ఇదే మన ఆఖరి కలయిక కావాలని కన్నయ్యని కోరుకున్నాను.
ఇది ఎవరి కాలు పట్టిదై ఉంటుంది? Yes, same sound. Yes, same touch. Same sound, same touch. అంటే ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడింది శ్యామానే అయి ఉంటుంది. తెలుసుకోవాలి. బాబాయ్ గారు, పెళ్లి పెటాకులని చెప్పడానికి వచ్చినట్టున్నారు. ఈ విషయం వెంటనే గురుబామ్మకు చెప్పాలి. రండి బాబు, నమస్కారం. కూర్చోండి. మీరు కూర్చోండి బాబాయ్ గారు. పర్వాలేదు బాబు. పెద్దవారు, పర్లేదు కూర్చోండి. హలో, మా ఇంటికి మల్లికార్జున్ వచ్చాడు. ఇప్పుడు ఏం రచ్చ జరుగుతుందో ఏంటోనని భయంగా ఉంది. సర్లే, నేను వస్తున్నా. హ్మ్. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు బాబాయ్ గారు. పర్వాలేదు బాబు, చెప్పండి. నా చెల్లెలి గురించి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. నాకు చాలా బాధేసింది. నాకే అంత బాధ వేస్తే కన్నవాళ్ళు మీకెంత బాధేస్తుందో. ఇంతకీ ఏం జరిగింది బాబు? శ్యామ గురించి నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఉత్తరమా? అవును. ఎవరో ఆకాశరామన్న ఉత్తరం రాశాడు. శ్యామ జాతకం మంచిది కాదని, దరిద్రపు జాతకమని, తను ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో కష్టాలు కన్నీళ్లు తప్పవు అని, అనారోగ్యాలు అనవసరమైన గొడవలు జరుగుతాయని ఆ ఉత్తరంలో రాసింది. అబ్బా, దీనికి జన్మలో పెళ్ళవ్వదు. తను ఏ ఇంటికి కోడలైతే
ఆ ఇంటికి కూడా ఆ దరిద్రం పట్టుకుంటుందని ఏదేదో కల్పించి రాశారు. మీరంటే గిట్టని వాళ్ళెవరో అలా కల్పించి రాసుంటారు. కల్పించి రాయడం కాదు, ఎవరో మహానుభావులు ఉన్నది ఉన్నట్టుగానే రాశారు. మీకు తెలీదు, పాపం శ్యామ పుట్టినప్పటి నుంచి ఈ ఇంట్లో అన్నీ కష్టాలే. పూట గడవడం కూడా కష్టంగా ఉండేది. దానికి తోడు శ్యామ తమ్ముడికి గుండె జబ్బు. తండ్రి కొడుకుల సంపాదన గొర్రె తోకల బెత్తెడు. నేనే దయతల్చి కిట్టు ఆపరేషన్కి డబ్బిచ్చాను. శ్యామకి పనిచ్చాను. శ్యామ జాతకంలో దరిద్రదేవత తిష్ట వేసుకుని కూర్చున్నప్పుడు నేనెన్ని చేసినా ఏం ఉపయోగం ఉంటుందిలే. చూసారా, మీకు సాయం చేసిన గురువమ్మ గారే శ్యామ జాతకం గురించి జాలిపడుతూ ఎలా మాట్లాడుతున్నారో. ఇలా జాలిపడి కొందరు, కోపంతో కొందరు, కుళ్ళుతో కొందరు, అసూయతో కొందరు శ్యామాది దరిద్రపు జాతకం అని చెప్పి తీర్మానించారు. వాళ్ళను ఎవరో ఆ ఆకాశరామన్న ఉత్తరం రాసుంటారు. ఆ ఉత్తరం నా చేతిలో పడింది కాబట్టి సరిపోయింది. అదే పెళ్లి వాళ్ళ చేతిలో పడుంటే ఈ పెళ్లి జరుగుతుందా చెప్పండి? ఈ పెళ్లే కాదు, అసలు నా చెల్లెలికి జీవితంలో పెళ్లి జరుగుతుందా? జరగదు, ఖచ్చితంగా జరగదు. ఈ ఊళ్ళో వాళ్ళ వల్ల శ్యామకి మంచు జరగకపోగా చెడు జరిగేలా ఉంది. అలా చెడు జరగకుండా ఉండాలి అంటే శ్యామ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది, ఎలా జరుగుతుందనేది ఈ ఊళ్ళో ఎవ్వరికీ తెలియకుండా ఉండాలి. అలా తెలియకుండా ఉండాలి అంటే రేపే మీరు ఈ ఊరు వదిలేసి హైదరాబాద్కి రావాలి. శ్యామ పెళ్లి హైదరాబాద్లోనే జరిపించాలి. శ్యామ పెళ్ళయ్యాక, శ్యామని అత్తారింటికి పంపించాక అప్పుడు మళ్ళీ మీరు మీ ఊరికి వచ్చేద్దరు గాని, ఏమంటారు? దీనికి పెళ్ళవుతుందో లేదో కానీ ఎంతకాలం ఈ పల్లెటూరులో ఏ సరదాలు సంతోషాలు లేకుండా పడున్నాం. కొంతకాలం హైదరాబాద్ వెళ్తే హాయిగా కొన్ని సరదాలు తీర్చేసుకోవచ్చు. చెప్పండి బాబాయ్ గారు, ఏమంటారు? ఏమంటారండి, రేపే బయలుదేరి హైదరాబాద్ వస్తాము అంటారు. అంతేనా మావయ్య గారు?
అంతేనమ్మా. నాన్న, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. హైదరాబాద్ లాంటి నగరంలో పెళ్లి చేయడం అంటే చాలా ఖర్చు అవుతుంది. మనం అంత ఖర్చు భరించగలమా? కరెక్ట్గా చెప్పావు శ్యామ. ఈ కొంప అమ్మేసినా కూడా హైదరాబాదులో కళ్యాణ మండపం ఖర్చులకు సరిపోదు. ఖర్చు గురించి మీరేం ఆలోచించొద్దు. పెళ్లి ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. నా చెల్లి పెళ్లి ఎంత వైభవంగా జరిపించాలో అంత వైభవంగా జరిపించి అత్తారింటికి పంపిస్తాను. సరేనా? నానా, ఒకసారి లోపలికి వస్తారా? ఇప్పుడే వస్తాను బాబు. ఏంటమ్మా? ఇష్టం లేదు నాన్న. మల్లన్నయ్య గారు అంత ఖర్చు పెట్టి అంత వైభవంగా హైదరాబాద్లో నా పెళ్లి జరిపించడం నాకు ఇష్టం లేదు. మన తాహతికి తగ్గట్టుగా ఇక్కడే ఈ ఊళ్ళోనే నా పెళ్లి జరగాలి. ఇక్కడ పెళ్లి చెడగొట్టే వాళ్ళు ఎక్కువయ్యారనే కదమ్మా అతను హైదరాబాదులో పెళ్లి చేద్దామనేది. ఎవరో ఏదో చేస్తారని, పెళ్లి చెడగొడతారని భయపడితే ఎలా నాన్న? చెడగొట్టాలి అనుకునే వాళ్ళు రేపు పెళ్ళయ్యాక కాపురం చెడగొట్టరా? దయచేసి అర్థం చేసుకోమ్మా. మల్లికార్జున్ చెప్పినట్టు ఆకాశరామన్న ఉత్తరం పెళ్లి వాళ్ళ చేతుల్లో పడుంటే ఈ పెళ్లి ఆగిపోయేది. జీవితంలో నీకు పెళ్లి జరిగేది కాదు తెలుసా? ఎందుకు జరగదమ్మా? కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? ఆ కన్నయ్యే మల్లికార్జున అన్నయ్యని పంపించి ఈ సంబంధం కుదిర్చాడనుకోవచ్చు కదే. అది కాదమ్మా. చూడమ్మా శ్యామ, ఆడపిల్లల తల్లిదండ్రులు అమ్మాయిని కన్నప్పటి నుంచి ఆ అమ్మాయి పెళ్లి గురించి కలలు కనటం మొదలు పెడతారు. కలలో కూడా ఊహించనంత గొప్ప సంబంధం ఆ కన్నయ్య దయవల్ల నీకొచ్చింది. ఖర్చు గురించి డబ్బుల గురించి ఆలోచించి అంత మంచి సంబంధాన్ని వద్దనుకోకూడదమ్మా. తల తాకట్టు పెట్టైనా సరే ఈ పెళ్లి జరిపించడం తల్లిదండ్రులుగా మా బాధ్యత. అర్థం చేసుకోమ్మా. సారీ బాబాయ్ గారు, మీ ఆంతరంగిక చర్చల్లోకి మీ పర్మిషన్ లేకుండా వచ్చాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంటికి పెద్ద కొడుకులా నేను ఫీల్ అయ్యాను కాబట్టే వచ్చాను. దయచేసి అర్థం చేసుకోండి. నేను శ్యామ సొంత అన్నయ్యను కాదు కాబట్టి నేను పెళ్లి ఖర్చులు భరించడం నా చెల్లెలికి ఇష్టం లేదని నాకు అర్థమైంది. నో ప్రాబ్లం. ఆ డబ్బు నేను మీకు అప్పుగా ఇస్తున్నాను అనుకోండి. పెళ్లి ఖర్చు ఎంతైందో మొత్తం లెక్క రాస్తాను. అణా పైసలతో సహా అప్పు తీర్చేద్దురు గాని. ఆ అప్పు కూడా 6 నెలల్లో తీర్చాలి, సంవత్సరంలో తీర్చాలి అని ఏమీ లేదు. మీ దగ్గర ఉన్నప్పుడే తీరుదురు గాని. సరేనా? కాదంటే కన్నయ్య మీదొట్టే.
కన్నయ్య మీద ఒట్టేశాక ఎలా కాదంటానన్నయ్య? నేను చాలా దురదృష్టవంతుని శ్యామా. నీలాంటి విలువలున్న మంచి చెల్లెలో నా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు కానందుకు నేను చాలా దురదృష్టవంతుణ్ణి. రండి. గోవిందు, హైదరాబాద్ రావడానికి, హైదరాబాద్లో పెళ్లి జరిపించడానికి శ్యామ ఒప్పుకుంది.